మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. E Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ చావలి సునీల్ ఈరోజు తెనాలిలో పర్యటించారు. ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించారు. తెనాలిలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ కార్యాలయాలను శుక్రవారం మధ్యాహ్నం నుంచి కూడా ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రభుత్వ కార్యాలయాల్లో అక్కడ రికార్డులు మొత్తంగా కూడా ఆయన పరిశీలన చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాలిలో ఉన్నటువంటి 1 టౌన్ 2 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్తో పాటు అక్కడే ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము, అట్లాగే ఎక్సైజ్ కార్యాలయము, అట్లాగే రవాణా శాఖ కార్యాలయం ఆర్టీఓ ఆఫీసు, అట్లాగే మున్సిపల్ ఆఫీసు, అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రి, వీటన్నిటిని కూడా ఏకకాలంలోనే ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేసి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి రికార్డులు సక్రమంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారా, సమాచార హక్కు చట్టానికి సంబంధించిన నిబంధనలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సిన నిబంధనలు సక్రమంగా అమలు చేస్తూ ఉన్నారా, నిబంధనలు పాటిస్తూ ఉన్నారా అనేది కూడా ఆయన క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఆకస్మిక తనిఖీల సందర్భంగా కూడా తీవ్ర అధికార యంత్రాంగం మొత్తంగా కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కార్యాలయాలకు వెళ్ళటం, ఆ కార్యాలయాల్లో రికార్డులు పరిశీలించడం, హాజరు పట్టీలను పరిశీలించడం, అట్లాగే ఆ సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అటెండెన్స్ ఉన్నారు అనేది కూడా పూర్తిగా ఆయన తనిఖీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక సమాచార చట్టం కింద ఏదైతే ఇక్కడ ఆసుపత్రికి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కూడా సమాచారం అనేది కూడా ప్రజలకు తెలియపరిచే విధంగా ఇక్కడికక్కడ బోర్డులు అనేది కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని చోట్ల ఆ బోర్డులు లేకపోవటాన్ని, ఆ సమాచార వివరాలు తెలియజేసే అక్కడ సూచికలు లేకపోవటాన్ని గుర్తించిన చావలి సునీల్ అక్కడ అధికారులపై సిబ్బందిపై కూడా కొంత అసహనం అయితే వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కార్యాలయం, అట్లాగే ఎక్సైజ్ ఆఫీసు, అట్లాగే మున్సిపల్ ఆఫీసు, అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్ళి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని విభాగాలను కూడా ఆయన పరిశీలించిన పరిస్థితి ఉంది. పరిశీలించిన తర్వాత అక్కడ రికార్డులు ఎవరైతే అక్కడ రిజిస్టర్లు అటెండెన్స్ రిజిస్టర్లు చూసి అక్కడ రికార్డులు సక్రమంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారా, స్టాఫ్ అందరూ కూడా సంతకాలు పెట్టిన స్టాఫ్ అందరూ కూడా ఉన్నారా అన్నది కూడా ఆరా తీసిన పరిస్థితి ఉంది. ఎంతమంది వైద్యులు ఇక్కడ సేవలు అందిస్తున్నారు అనేది కూడా అక్కడ సిబ్బంది మీద కూడా కొంత అసహనం అయితే వ్యక్తం చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక సమాచార హక్కు చట్టానికి సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియపరిచే విధంగా మొత్తంగా ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలి. అయితే ఎక్కడా కూడా సక్రమంగా నిబంధనలు పాటించడం లేదని చెప్పిన అయితే ఆయన అధికారులను పిలిచి మాట్లాడి వారందరికీ కూడా షోకాజ్ నోటీసులు అయితే ఇచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా తనిఖీ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం మినహా దాదాపుగా అన్ని పోలీస్ స్టేషన్లతో పాటు ఈ ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటికీ కూడా షోకాజ్ నోటీసులు ఆయన ఆర్టీఐ కమిషనర్ చావలి సునీల్ అయితే జారీ చేశారు. ఈ నెల 29వ తేదీన వారందరూ కూడా వ్యక్తిగతంగా తమ కార్యాలయంలో హాజరు కావాలని చెప్పినైతే ఆయన ఆదేశాలు జారీ చేశారు. 29వ తేదీన సంబంధిత పత్రాలతో సహా వివరణతో సహా తన వద్దకు రావాలి, వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పినైతే ఆయన స్పష్టంగా షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో సమాచార హక్కు చట్టం కమిషనర్ తనిఖీల నేపథ్యంలో కూడా ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఇటు పట్టణంలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. చాలా దగ్గర ఉండకూడదమ్మా, టేబుల్ మీద ఓకేనా? చాలా ఎక్కువగా చేస్తుందా ఎక్కడికి రండి. గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, రిజిస్టర్ కదా, తీసుకుని మీ సిఏ గారు ఎవరైతే సిఏఓ ఉంటారో ఆయనకి సిటిజన్ చార్ట్ ఎందుకండి సిటిజన్ చార్ట్ లేదు
పెడతారు ఆర్టీఐ బోర్డులో ఫస్ట్ పిఏఓ పేరు ఉన్నాయి కరెక్టేనా ఎప్పుడు పెట్టారు ఇవ్వండి రిజిస్టర్ పెట్టారు ఇక్కడ మొత్తం రాసిన ఎవరు మీరేంటి ఎవరు క్లర్క్ ఎవరు మీ జీతం అందులో 30,000 ఆ 30,000లో ఈ రికార్డ్స్ రాయడానికి కూడా 30,000 మీరు గవర్నమెంట్ ఎంప్లాయీనా 30,000 రికార్డులు రాయడానికి కూడా రైతున్నా సామాన్యంగా అర్థమయ్యే విధంగా రాయాలి. ఇలా మీరు చైన్ లైటింగ్ రాశారనుకోండి నాకే అర్థం కాదు మిగిలిన అర్థం 4-1 బియ్యం 4-1 బియ్యం 4-1 ఎట్ ఏ గ్లాన్స్ మీది ఆఫీసే కదండి హెడ్ ఆఫీస్లో ఉంటుందా ఓకే రైట్ ఎందుకు ఉంటుంది అనే దానికి మీ దగ్గర కూడా రికార్డ్స్ అన్ని మెయింటైనబిలిటీ ఉండాలి అని నేను మీకు షోకాలు ఇస్తానమ్మా ఎవరైతే ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆయనకి మా వాళ్ళు ఏదో వచ్చారు చూసుకున్నాం మీరు ఎప్పుడు వచ్చారు సార్ 10 months అయింది లాస్ట్ మీ పేరు నా పేరు అప్పలనాయుడు నా పేరు జైకర్ సార్. ఎవరు రాసేది ఎవరు మా డిస్పాచ్ సార్. రికార్డులు ఎవరు రాసేది డిస్పాచ్ క్లర్క్ మీరేం చేస్తారు మీ బాధ్యతలు ఏంది నేను మా అడ్మినిస్ట్రేటివ్ హెడ్ సార్. ఇది రాసే ఉంటాం మనం పెండింగ్ ఏమన్నా లేదు పెండింగ్ ఏం లేదు సార్. కాకపోతే మాకు ఆర్టీఐ కండిషన్ నుంచి వచ్చినటువంటి అప్లికేషన్స్ అది మన అప్పీల్కి వచ్చాయి అవి కూడా అప్లోడ్ చేస్తాను రిపీటెడ్ వచ్చేది రిపీటెడ్ 3 ఉంటాయి సార్. వాళ్ళు రిపీటెడ్ క్యాండిడేట్స్ అసలు మాకు కలిపి ఒక 2 క్యాండిడేట్స్ రిపీటెడ్గా వస్తుంది. మీదేనా రేటింగ్ మీదేనా మీ జీతం వచ్చేదమ్మా 50,000 ఈ రికార్డులు రాయటానికి కూడా అర్థమైందమ్మా. మీరు ఇలా సైంటిస్ట్లో రాశారు అనుకోండి నాకు అర్థం కావాలి. అదేనమ్మా నేను అనేది సైంటిస్ట్లో రాయకూడదు. ఈ గుల్స్ కట్టు రైటింగ్ సామాన్య ప్రజలకు ఎలా అర్థమైంది నాకే అర్థం కావట్లేదు. ప్రజలకు ఏం అర్థం అవుతుంది ఇవన్నీ వాలంటరీ రిజల్ట్స్లో పెట్టాల్సిన రిజిస్టర్స్ అర్థమైందమ్మా. అందరూ చూసి చదువుకోవడం 4-1 కూడా ఎందుకు ఎంతమంది ఉన్నారు ఏం పెట్టారు చూసుకోవడానికి కదా. ఇలా గొలుసు కట్టి రాస్తే ఎలాగా అర్థమైందమ్మా. లేదు అనుకుంటే కాపీ రైటింగ్ పుస్తకాలు తెచ్చుకొని గుండ్రంగా రాయాలి అర్థమైందమ్మా. అది సరే మళ్ళీ నేను వచ్చేసరికి రైటింగ్ మార్చుకొని నీట్గా రాయాలమ్మా. కొంచెం ఇబ్బంది అయినా పర్లేదు నీట్గా ఇంగ్లీష్లో తెలుగు వచ్చు అనుకోండి తెలుగులోనే నీట్గా అర్థమైనా రాయాలి. నేను మీ సార్లు చెప్తాను ప్రజలు చెప్తాను అదేనా. 4-1 ఏది ఇది ఇంకెంతసేపు తీసుకోవాలి సార్ తీసుకురామని ఉందా లేదా ఎక్కడ ఉంది సిస్టమ్ లేదు రిజిస్టర్ ఉందా లేదా రిజిస్టర్ అయింది ఓకే అవసరం లేదని చెప్పండి. సిటిజన్ చూడట్లేదు 4-1 ఎక్కడ ఉండాలి సార్ ఎక్కడ ఉండాలి కమిషనర్ గారి దగ్గర ఉండాలి ఎక్కడ ఉండాలి బోర్డే సార్. బోర్డు ఉంది సార్. బోర్డు ఉందా మరి 4-1 ఏం వెళ్ళాలి అంటే మాన్యువల్ది మొత్తం అప్డేట్ చేసింది నేను తీసుకుంటాను. ఇప్పుడు దగ్గర లేదు శోభకి ఇవ్వండి ఎవరు 6 లీవ్లో ఉన్నారు సార్ ఇన్ఛార్జ్ సార్. మీరు నువ్వు క్లర్కే కదా
ఇంత పెద్ద హాస్పిటల్ చేస్తున్నాం కదా, గుండెలో తీసి ఎవరు మీద మీరు మీ ఆఫీస్ స్టాఫ్ గుండెలు పెట్టుకుని జనానికి ఏం చూపిస్తారండి? ఎందుకు కూడేసి ఆఫీసులో ఉన్నప్పుడు ఎందుకు ఇద్దంట? చూసింది రిజిస్ట్రేషన్ పోతుంది. ఎంతమంది అన్నారు స్టాఫ్? మన దగ్గర స్టాఫ్ వచ్చేసారు. నేను కాదా, నువ్వు నీకు నాకు ఈ సంబంధం. మీరేనా ఏపీ ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్? రిజిస్ట్రేషన్ రాసేదారు పూర్వం పేరు పూర్వం జుట్లే స్పైరల్ బైండింగ్. పూర్వం 6 మంత్ అప్లికేషన్స్ ఎన్నైతే ఉందో ఇవి పెట్టండి. ఫిల్లింగ్ ఏమండి వచ్చినాయండి? ఒక్కొక్కళ్ళు ఒక రిజిస్టర్ రాస్తున్నారా? మొత్తం మీరే రాసేది? మీరు ఎప్పుడు వచ్చారు? ఈ రేటింగ్ మరి మీ పేరు? సత్యప్రసాద్ గారు. మీ జీతపత్యాలు ఎంత? జీతపత్యాలు ఎంత? నేను అసిస్టెంట్ చేస్తాను. నాకు మామూలు 1 lakh 1 lakh కరెక్ట్గా చెప్పండి. 1 lakh చేస్తాను. ₹1,00,000 జీతపత్యాలు ఇచ్చేది. రికార్డులు కూడా నీట్గా రాయమని, నీట్గా రాయాలి, అందరికి అర్థమయ్యేలా రాయాలి. అది ములిగి కట్ రైటింగ్ రాసుకుంటే అంత అర్జెంట్ మీకు ఇంత పిచ్చి అర్థమవుతుంది మీకన్నా? పిచ్చి పిచ్చి రాయాల్సిన అవసరం ఇది ఎందుకు రాశారు? ఇంత అర్జెంట్ రాయాల్సిన అవసరమే ఉంది. ఎందుకు రాస్తారు? ఒకవేళ రైటింగ్ రాకపోతే కాపీ రైటింగ్ బుక్స్ తీసుకొని నీట్గా ప్రాక్టీస్ చేయాలి. అర్థమయ్యేలా రాయాలి. అర్థమైందా? మీ దగ్గర ఎవరి దగ్గర లేకపోతే ఎవరైతే ఉంటారో అంతకుముందు దాంట్లో ఇది 4 కంపెనీ కాదు, నాకు ట్రైనింగ్లో మేమేనండి ఇది ఇచ్చేది. మేము ఏమి ఇచ్చాము? అదే ఈ బుక్ దానికి నేను వచ్చి వాకింగ్ వెళ్ళినప్పుడు ఇచ్చాను. మిగిలిన అయితే నాకు అయితే వాళ్ళు అసలు 4-1B అనేది ఒకటి ఉంటుందో తెలియదు. నాకు యాక్టివ్ ఐడియా లేదు సార్. నేను వచ్చాక ఇది ఏం చూస్తుంది అంతకుముందు వాళ్ళు చేస్తున్నారు. ఈ సంబంధం లేదు. నేను ఒక లెటర్ ఇస్తున్నాను. ఆ లెటర్ ఎవరైతే అక్కడ బోర్డు ఉంది కదా, ఆ బోర్డులో పిఏఓ అని ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. ఓకేనా? దాని మీద సమయం పెట్టండి. ఎవరు ఆరంభం ఉన్నారు కదా పెట్టు. అవసరం లేదు. రిజిస్టర్లో 40 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఉన్నారా? ఉన్నారు సార్. 94 సార్ వర్కింగ్ 94. మీరు చెప్పి 40 మంది ఉన్నారా? ఉన్నారు సార్. చేయరా? అందరూ హాస్పిటల్లో ఉన్నారా? ఉన్నారు సార్. 94 హాస్పిటల్లో ఉన్నారు సార్. ఉన్నారా? ఉంటారు కదా, ఉన్నారా? ఉన్నారు. లేరు అంటే మరి ఉంటాయి.
ఎన్ని వాటిలో ఉంటాయి సార్? ఒక నిమిషం. ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్ఫార్మ్ చేయండి. మనం చూసారా నాకైతే అన్ని వాటిలో నర్సులు అటెన్షన్ చేయలేదు. ఎంతమంది డాక్టర్లు ఉన్నారో అంతమంది డాక్టర్లు లైవ్లో ఉన్నారు. వాళ్ళ చార్ట్ మాత్రమే రిజిస్టర్ పెట్టాలి. అదేనండి కన్ఫామ్ ఏదో రోజు మళ్ళీ వస్తా, ఆ రోజు క్లాస్ లేదు అంటే. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.